హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సత్య వ్లాగ్స్. ఈరోజు నేను రాగి సంగటి చేస్తున్నానండి. రాగి సంగటి కోసం ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని ముందుగా శుభ్రంగా కడుక్కొని కొద్దిగా వాటర్ పోసుకొని బియ్యాన్ని పక్కకు నానబెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక గ్లాస్ బియ్యాన్ని 4 గ్లాసులు వాటర్ పోసుకొని నీళ్ళు కొద్దిగా కాగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి బాగా ఉడకనివ్వాలండి. రాగి సంగటి ఒంటికి చాలా బలం అండి. పిల్లలకి నెలకు ఒక్కసారి ఇట్లా పెట్టినా కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఆ ప్రోటీన్ మనం ఒంట్లోకి ఏదో రూపంలో మనం పంపిస్తున్నట్టు అవుతుంది. ఇలా అన్నం ఉడికిన తర్వాత బాగా ఉడకబెట్టుకోవాలండి. మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా నెయ్యి, ఉప్పు వేసుకోవాలి. బాగా ఉడికిన ఈ అన్నంలో ముందుగా మనం ఒక 4 స్పూన్లు రాగి పిండి తీసుకొని ఉడుకుతున్న ఈ అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిపైన కాసేపు మూత పెట్టుకోవాలి. ఆవిరి పిండంతా మగ్గుతుంది. చూసారు కదా, ఇట్లా దగ్గరికి అయిన దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా దగ్గరికి అయ్యేదాకా ఉంచుకొని దింపుకొని పక్కకు పెట్టుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా గోరెచ్చగా ఉన్నప్పుడే దీన్ని చేతితో ముద్దలు కట్టుకోవాలండి. కొంచెం నీళ్ళ తడి కానీ నెయ్యి కానీ చేతికి రాసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి. చూసారు కదండి, ఇట్లా ఈజీగా ఉండల్లాగా చుట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. దేంతో తిన్నా బాగుంటుంది. చేపల పులుసు కానీ దేంతో తిన్నా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కొద్దిగా నెయ్యి వేసుకొని కోడికూర, ఈరోజు చికెన్ చేశానండి, అందులో చికెన్ వేసుకొని తిన్నారు. చాలా బాగుందండి. చూశారు కదా, ఎంతో ఈజీగా రాగి సంగటి ఎలా తయారు చేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.